ఓకేనా? మీరు కోరుకున్నట్లుగానే ఉన్నానా? చెప్పండి, ఏం చేద్దాం? మీరేం చేసినా ఓకే. ఈరోజంతా మీ ఇష్టం. మేడం, ఈరోజు ఫస్ట్ నేను వస్తాను మేడం. మీరంటే చాలా ఇష్టం మేడం. ఆహా, ఇదెప్పటి నుంచి? ఈ డ్రెస్లో మిమ్మల్ని చూశాక నా మతి పోయింది. కాదనకండి మేడం. సరే, నీ ఇష్టం. రూమ్లోకి వెళ్దాం పదా. రూమ్ వద్దు మేడం, నాకు కిచెన్ అంటేనే ఇష్టం. పదండి మేడం, నేను ఆగలేకపోతున్నాను. వద్దు, నేను కిచెన్కి రాను. నాకు కిచెన్ అంటే ఇష్టం లేదు. ఇంకొకసారి కిచెన్ అన్నావంటే చంపేస్తాను. నా దగ్గర కూడా టైం లేదు. రా! నాకు ఐడియా వచ్చిందిరా. మేడం మనకోసం ఎలాగైనా వస్తుంది. మన కిచెన్లోనే దాక్కుందాం, ఓకేనా? రే ఎదవా, ఈ ఐడియా ముందే చెప్పొచ్చు కదా. వాడు వెళ్ళారా ఇప్పుడు? రే, వాడు వస్తాడు, ముందు పదండ్రా. దేవుడా, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మేడం, డ్రెస్ తీసేయమంటారా? ఏమైనా చెయ్యి, నీ ఇష్టం. వద్దు మేడం. వద్దు వద్దు అంటే నాకు ఇంకా ముద్దొస్తుంది. మేడం వద్దు మేడం, మీకు దండం పెడతా మేడం. ఈ బాయ్స్ కావాలి కావాలి అని తిరుగుతారు కదరా. రా రా. నిజమైన అమ్మాయి అయితే ఓకే, కానీ నువ్వు... ఓహో, దయ్యమని తెలిసిన తర్వాత మూడు రావడం లేదా? త్వరగా బట్టలు తీసేయి. రా, దగ్గరికి రా. నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. ఓహో, అరే చచ్చిపోయావురా. రే, అది చావరుపు కాదురా. అవును, అది చావరుపు కాదురా, కామారుపు. అరే ముందు ముందు మనకో ఉందిరా, నెక్స్ట్ మనమేరా.
లోపల వాడు చాలా హాట్గా ఉన్నాడు. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. రేపు ఇంకొకడు. ఈ రోజుకి వెళ్ళండి. రేయ్, అర్థమైంది. మీరేం చెప్పక్కర్లేదు మేడం. రేపు ఏ టైంకి వచ్చేస్తాం. ఇంకేం ప్లాన్స్ లేవు మేడం మాకు. రేయ్, నా నిజస్వరూపం చూస్తే చస్తారు. ఇంకా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? నేను ముందే చెప్పాను కదా, నాకన్నీ తెలుస్తాయని. ఇక నుంచి నేను మీ మాట వినను. మీరే నా మాట వినండి. సారీ మేడం, మేము తప్పు చేసాం. మాకు బాగా అర్థమైంది. ఇంకోసారి చెయ్యం మేడం. ఇప్పుడు నీతోనే నాకు రొమాన్స్. పదా. నాకు కొంచెం రెస్ట్ కావాలి. వీళ్ళు తీసుకెళ్ళండి. చెప్పాను కదా, ఇక అంతా నా ఇష్టమే. రా. ఓహో, 2వ వర్షన్ కూడా స్టార్ట్ అయిపోయిందా? సరే పదండి. ముందు ప్యాంట్ మార్చుకో, తడిసిపోయింది. తీసేదానికి మార్చుకోవడమే. ఏంట్రా అందరూ ఒకే చోట కూర్చున్నారు? మళ్ళీ ఏ ఆంటీకైనా లైన్ వేయడానికి ప్లానా? నువ్వు ప్రతిసారి ఆంటీ ఆంటీ అనమాకో. ఒకప్పుడు ఆంటీలు చూస్తే అప్సరసల్లా కనిపించేవారు. ఇప్పుడే దెయ్యాల్లా కనబడుతున్నారు. ఎవరైనా బాగా కొట్టారా? అయినా ఆంటీలు అంటారు. అమ్మాయిలు ఇష్టం లేదా? మీకేదో జరిగిందిరా, కానీ మీరు చెప్పడం లేదు. ఏమని చెప్పాలి, ఎవరికని చెప్పాలి? మా బాధ ఎవరికి చెప్పలేనిది. ఇలాంటి బాధల కోసం చిన్నప్పుడు మా నాన్నమ్మ నాకు ఒకటి చెప్పింది. ఏమని చెప్పిందో చెప్పు. చెప్పింది అంటే మాకు ఏ అర్థం అవుతుంది? టైం చూస్తే కొంచెమే ఉంది. సాయంత్రం 6 అయిందంటే చాలు దడబుట్టేస్తుంది. ఊడల మర్రి ఆ చెట్టుకి మనకున్న ప్రాబ్లమ్స్ రాసి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ మనం వెళ్ళి చూసేసరికంతా ఆ పేపర్ వెనకాల సొల్యూషన్ రాసి ఉంటుందంట. నాకు చిన్నప్పుడు మా బామ్మ చెప్పింది. ఏంటి? అవి నిజంగా ఉంటాయా? మా నాన్న కూడా చాలాసార్లు చెప్పాడు. ఆ చెట్టు ఎక్కడ ఉంది? ఇక్కడే అవుట్స్కట్స్ లో. నీకు దండం పెడితే ఆ చెట్టు దగ్గర తీసుకెళ్ళవే. మరి నాకేమిస్తావు? నీకు ఇంకోసారి గిఫ్ట్ కూడా ఇస్తామంటే చంపేస్తాను. ఇయ్యమ్మ, నీకు మంచి గిఫ్ట్ కొని ఇస్తామే. ఎక్కడ చూసినా పిచ్చి పిచ్చిగుంటే ఇది మన ప్రాబ్లం తీరుస్తుందా? అరే ఎదవా, ఫస్ట్ దండం పెట్టుకో. చూడటానికి ఇలాగే ఉంటుంది, ట్రై చేసి చూడు. అదే కరెక్టే రోయ్. గొప్ప గొప్ప వాళ్ళంతా పిచ్చి పిచ్చిగా ఉంటారు. ఈ గొప్ప చెట్లు కూడా ఇంతేనేమో. అరే, మీ ప్రాబ్లమ్స్ అన్ని పేపర్ పై రాయండి రా. ఓహో, ఆల్రెడీ రాసుకుని వచ్చారనమాట. ఓకే పదండి, రేపు మార్నింగ్ ఈ టైంకి వద్దాం. మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ పేపర్ పై రాసి ఉంటుంది. ఇవాళ మాకు అర్జెంట్ పని ఉంది, రేపు కలుద్దాం. ఈ టైంకి ఏం పని ఉంది మీకు? మాకు చాలా సీక్రెట్స్ ఉంటాయి, మీకు చెప్పాం. మాకు టైం అవుతుంది.
పదండ్రా. నైస్, అందరూ కరెక్ట్ టైంకి వచ్చారు. అంత తొందరగా ఉందా? ఇంకొకడెక్కడా? మాకు తెలుసు కదా మేడం మీ టైమింగ్, అందుకే వచ్చాం. ఈరోజు నీతోనే ఎంజాయ్. చెప్పు, నీకు ఏ టైప్ ఇష్టమో? గవర్నమెంట్ ఇష్టం, ఆ టైప్ ఉండగలవా ఏంటి? ఓహో, నీకు తమన్నా కావాలా? నీకు నేను ఇష్టం లేదా? రూపం చేంజ్ కాదు, డ్రెస్ కావాలంటే చెప్పు. ఇక్కడ మా ఇష్టంతో పనే ఉంది మేడం. కోరిక మీదే, కలరు మీదే, అంతా మీ ఇష్టం. ఆహా, ఈరోజు ఇంత ఫ్రీగా ఉన్నారేంటి? అమ్మాయిల్ని మీరు ఏ డ్రెస్లో ఎక్కువ ఇష్టపడతారు? ఎల్లో, రెడ్, వైట్. వావ్, సెక్సీ కలర్స్. మా బాయ్స్కి అమ్మాయిలు బట్టలు లేకుండా చూడటం ఇష్టం. హా? ఏంటిరా, మీరందరూ ఇలానే ఆలోచిస్తారా? ఏంటంటే కనీసం మాకు మనసులో కూడా ప్రైవసీ లేదా? ఈ ఇంట్లోకి వచ్చాక మీ ఒంట్లో ప్రతి పార్ట్ నాదే. దిస్ ఇస్ మై రూలింగ్ ప్లేస్. ఇంకెందుకంటే ఆలస్యం, రూమ్లోకి వెళ్దామా? రోజు రోజుకి రూమ్లో కంటే చాలా బోరింగ్. కొత్త ప్లేస్కి తీసుకెళ్ళండి. కొత్త ప్లేస్ అంటే మొన్నే మా ఫ్రెండ్ రూమ్ తీసుకున్నాడు, అక్కడికి వెళ్ళిపోదామా మేడం? బయట వద్దు, ఇంట్లోనే ముద్దు. ఓ పని చేద్దాం, ఈరోజు ఈ సోఫాని వాడుకుందాం. మరి ఇద్దరు మేడం? ఏదైనా జ్యూస్ ఇస్తాను, వాళ్ళు తాగుతూ ఇక్కడే కూర్చుని ఎంజాయ్ చేస్తారు. మనం పని కానిద్దాం. సినిమా రైటర్స్ కూడా రాని ఆ భూత ఆలోచనలు దీనికి వచ్చేస్తున్నాయి. ఎలాగో వాళ్ళు ఉంటారు కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ప్లాన్ చేద్దాం, వెరైటీగా ఉంటుంది. అయ్యో అయ్యో అయ్యో, నువ్వు తెయ్యవా కాంపిసాచవే నువ్వు? నీ ఇంటికి ఇలా అయితే బాగుంటుంది. నేను మిమ్మల్ని ఒక ప్లేస్లో నిలబెడతాను, కదలకుండా అక్కడే నిలబడండి. ఒక సింగిల్ వేసుకుంటాను. వావ్, నైస్ ఫ్లవర్స్. కరెక్ట్ టైంకి వచ్చు. రా, నీతో సింగిల్ వేసుకుంటా. వెళ్ళండి రా, ఎవరు కట్టిన పేపర్ వాళ్ళు తీసి చూసుకోండి, సొల్యూషన్ రాసి ఉంటుంది. ఆ కామదెయ్యం నుండి మీరు ఈరోజే తప్పించుకోవాలి, లేదంటే అది మీ అందరినీ చంపి తనతో పాటు తీసుకుపోతుంది. తనని వంటగదిలోకి రాత్రి 12 గంటల లోపు తీసుకువెళ్ళాలి. తన ఆత్మ అక్కడ మాత్రమే నశిస్తుంది. ఈరోజే అమావాస్య. వెళ్ళండి, ఇక్కడ జరిగింది తనకు తెలియకుండా చూస్తాను. మీ నలుగురిలో ఒకరికి దానిపై 3 మచ్చలున్నాయి. మీ నలుగురి వెంట్రుకలు కాల్చి ఆ భస్మం నడుము పైన వాడు మాత్రమే రాయాలి. ఏంట్రా అసలేం రాసింది దాంట్లో? అదేం లేదు, మాకు చాలా పని ఉంది, తర్వాత కలుస్తాం. రండిరా పోదాం.
ఎవరికి ఉంటారు అక్కడ 3 మచ్చలు? అయినా 3 మచ్చలు దానిపైన ఎవరికి ఉంటాయిరా? రే నాకు 3 ఉన్నాయిరా. ఏంటి నీకు 3 ఉన్నాయా? రే అంటే మర్రి చెట్టు చెప్పింది 100% నిజమన్నమాట. అయితే త్వరగా పీకండి రా. రే ఏం పిక్తారా? అందరి వెంట్రుకలు రా. రే జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, నడుపైన ఉన్న పుట్టు మచ్చ మీద ఆశరాలి, లేకపోతే మనందరం చచ్చాం రోయ్. ఓకేరా అర్థమైంది. కానీ ఈరోజు ఎవరిని పిలుస్తుందో? ఎవరిని పిలిచినా సరేరా, ఆ టైంకి నువ్వు వచ్చి ప్రొసీడ్ అయిపో. రైట్, జాగ్రత్తగా హ్యాండిల్ చేయరా. ఈ రోజు నిన్ను పిలిచిందనుకో మరీ మంచిది. అదుకే సార్ పనిచేస్తుందిరా. రే మనందరం ఆంటీ ఉంది హ్యాపీగా ఉందారా, అప్పుడే మనం అనుకుని సాధించగలం. ఎస్ అవును రావు. రండి, ఈ రోజుతో మనమందరం హాయిగా ఉందాం. ఇక నాకు అన్ని కోరికలు ఈ రోజుతో తీరిపోతాయి. మీరు కూడా వెళ్ళిపోవచ్చు. 40 సంవత్సరాల నుంచి ఎదురు చూశా, చివరికి మీరు దొరికారు. ఇక మొదలు పెడదామా? భయపడుతున్నారా? ఈ రోజు కోసమే ఎంతో ఎదురు చూశాను. నా నిజ స్వరూపం ఇదే. ఈ రోజంతా ఇలాగే ఉంటాను. అందరం కలిసి ఎంజాయ్ చేద్దామా? ఇన్ని రోజులు మీకోసమే యవ్వనంగా కనిపించాను. ఈ రోజంతా ఇలాగే ఉంటాను. రొమాన్స్ చేసుకుందాం. లాస్ట్ రోజు కదా. పదండి పైకి పోదాం. ఏంటి పైకా? ఆహా, పైన హాల్లోకి. ముసల్ది నీతో కిస్సు పెట్టించుకోవాలని ఉందిరా. ఒక కిస్సు పెట్టవా? దీనికే ఇలా అంటే ఎలా? వాడితో ఒళ్ళంతా ముద్దులు పెట్టించుకోవాలని ఉంది. మీకేమన్నా తీరని కోరికలుంటే చెప్పండి, తీరుస్తా. మేమేమన్నా దెయ్యాలమా తీరని కోరికలు ఉండటానికి? మాకు జస్ట్ 20, ఇంకా చాలా ఏజ్ ఉంది. అలా అనుకోకండి, ఎప్పుడైనా చావచ్చు. ఎప్పటికైనా కోరికలు తీర్చుకోవలసిందే. మాకు కోరిక ఉంది. నాకు కూడా. ఏంటో చెప్పండి. దేవకన్యలు అంటారే, వాళ్ళని ఎప్పుడు మేము చూడలేదు. జగదేకవీరుడు అతిలోక సుందర సినిమాలో శ్రీదేవిని చూసాం. అలాంటి అందమైన అమ్మాయితో ఎంజాయ్ చేయాలని మా కోరిక. మంచి కోరిక. ఇన్ని రోజులు నేను చెప్పినట్టు మీరు చేశారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను చేస్తాను. కర్మరా నాయన. రా త్వరగా, టైం అవుతుంది. ఎక్కడ రా?
థ్యాంక్ యూ. ఇక నుంచి హాయిగా చదువుకుంటాం, ఏ ఆంటీ జోలికి వెళ్ళాం, బుద్ధిగా చదువుకుంటాం. వద్దు బాబు వద్దు, అసలు ఇంకెప్పుడు తప్పు చదువుకుంటాం, అసలు ఇంకే ఆంటీలో వద్దు. థ్యాంక్ యూ దేవుడా, ముందు కెరియర్, ఇక ఏ ఆంటీ వద్దు. మీ అందరికీ ఏం కావాలో నాకు బాగా అర్థమైంది. నాకు కూడా ఒక ఆశ ఉంది, అది మీరే తీర్చాలి. మీరు ఎలాంటి గిఫ్ట్ అయితే తెచ్చారో నేను కూడా ఏదైనా ఒకటి ఇస్తాను. అందరూ రెడీగా ఉండండి, కొంచెం టైం ఉంది. ఓకే? చాలా టెన్షన్గా ఉంది, చెప్పండి మేడం. మాకేమిస్తారు చెప్పండి మేడం, ప్లీజ్ మేడం. రాత్రి అవుతుంది, రండి మేడం. ప్లీజ్ రండి మేడం.